safe online. I keep my information private. Safe online. వాళ్ళతో చాటింగ్ చేయకూడదని తెలుసుకున్నాను నేను, కాబట్టి ఇక్కడ నుంచి ఎవరితోనూ తెలియని వాళ్ళతో చాటింగ్ చేయను. స్టడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎక్కువ ఫోన్ కూడా దూరంగా ఉంటేనే సోషల్ మీడియా ఎంత తక్కువ వాడితే అంత మంచిదని అర్థమైంది. వెరీ గుడ్. ఓటీపీస్ కట్ట మనం ఎవరికి షేర్ చేయకూడదు, పాస్వర్డ్స్ అలాంటివి ఏమన్నా వస్తే మనం పేరెంట్స్కి చెప్పాలి అన్న. మొబైల్ ఉపయోగించినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చెప్పు. ఎక్కువగా స్క్రీన్లోనే ఉండడం వలన జరిగే నష్టాలు. హెల్త్ పాడైపోతుంది, చదువులో వెనకబడతారు. వెరీ గుడ్. పదే పదే ఫోన్కి ఎడిట్ అయిపోతూ ఉంటారు, ఇంకా అది తప్ప వేరే పని చెయ్యాలనిపించదు. ఫిజికల్ గేమ్స్కి దూరంగా ఉండడం వలన హెల్త్ కూడా, మెంటల్ హెల్త్ కూడా పాడైపోతుంది. పేరెంట్స్తో సంబంధాలు కొంచెం కొరబడతాయి. ఓకే, ఇంకా అది బాగా చదువుకుంటేనే కదా మరి ఉద్యోగాలు చేస్తారు, లేకపోతే ఇంకా రోడ్ల మీద తిరగడమే వాళ్ళ జీవితం అయిపోతుంది. వెరీ గుడ్ నాన్న, నైస్, వెరీ నైస్. స్టూడెంట్స్, నేను ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్నవి ఎంతవరకు మీకు అర్థమయ్యాయో నేను క్వశ్చన్స్ వేస్తాను, మీరు సేఫ్ అన్సేఫ్ అనే ఆన్సర్స్ ఇవ్వండి. ఏది సురక్షితమో ఏది సురక్షితం కాదన్నది మీరు తెలుసుకున్నారా లేదా అనే విషయాన్ని నేను ఇప్పుడు మిమ్మల్ని అడగబోతున్నాను. మీరు ఏదైనా అకౌంట్, సోషల్ మీడియా అకౌంట్స్ ఏమైనా ఉంటే దానికి స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టాలి. గుడ్. సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంచుకోవాలి, అందులో పబ్లిక్ చూసే విధంగా కాకుండా స్నేహితులు మాత్రమే చూసేలాగా పెట్టాలి. గుడ్. మీరు డైలీ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి, మీరు ప్రయాణాలు చేస్తున్నా, మీ ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతూ ఉన్నా, లేకపోతే మీరు ఏం చేస్తున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు ప్రతిదీ కూడా చక్కగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉండాలి. ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి. వెరీ గుడ్. సైబర్ క్రైమ్స్ గురించి కానీ, డిజిటల్ రైట్స్, ఇవన్నీ వీటి గురించి మీరు తెలుసుకుంటూ ఉండాలి. వెరీ గుడ్. మరి పాస్వర్డ్లు స్నేహితులకు మాత్రం పంచుకోవాలి, స్నేహితులతో బయట వాళ్ళతో చక్కగా పంచుకోవచ్చు. గుడ్. సోషల్ మీడియా లింక్స్ వస్తాయి కదా, ఆ లింక్స్ అవి కూడా వెంటనే రాగానే క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసేసుకుంటూ ఉండాలి. యాప్స్ కానీ లింక్స్ కానీ. బా వాళ్ళు చెప్పేవారు. వెరీ గుడ్. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారో, మీకు ఎవరైనా మెసేజ్ల ద్వారా బెదిరించడం లాంటివి చేశారనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తావు. అసలు ముందుగా నువ్వు ఎవరికి చెప్పాలి? ఫస్ట్ అమ్మ నాన్నలకు ఫస్ట్ చెప్పాలి. వెరీ గుడ్. ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అయ్యాడన్న, ఆ పరిచయం ప్రేమగా మారి తల్లిదండ్రులు ఆ అమ్మాయి నర్సేదో చేస్తుందంట. నర్స్ చేస్తే తల్లిదండ్రులు ఒప్పుకోరేమో అని ఆడితో పరిచయం పెంచుకొని తల్లిదండ్రులను చంపేద్దాం ప్లాన్ వేసుకొని ఓవర్ డోస్ ఇచ్చేస్తుందంట. ఏంటి ఇచ్చేస్తుంది? మొత్తం మంది ఇచ్చేస్తుంది ఓవర్ డోస్. తల్లిదండ్రులు చూస్తే చాలా ఇన్నోసెంట్, బాగా ఎంత ఇన్నోసెంట్, ఒక రైట్ ఉన్న క్వాలిటీస్లో ఒక టవలేసిన ఫోటో పెట్టింది. అంటే ఇన్స్టాగ్రాము ఒక తల్లిదండ్రులు కోల్పోలే చేసేసింది. తర్వాత వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి ఎవరైనా అమ్మ నాన్న పడిపోయారు రారా అంటే వచ్చేసరికి చనిపోయినారంట. స్ట్రోక్ వచ్చేసింది, గుండె జబ్బు వచ్చేసింది చెప్పారంట. వాళ్ళ అన్నిగా అనుమానం వచ్చి పోలీస్ కేసు పెట్టాడు. పోలీస్ కేసు అయితే పోలీసు వచ్చేసరికి వాళ్ళు ఎటువంటి కారణం బయటకు లాగేస్తారు, మొత్తం బయట లాగేస్తారు. బయట లాగితే అమ్మాయి బయటకు పెట్టారు. చూసారా, ఇన్స్టాగ్రాము పరిచయం వలన మీకు ఒక విషయం తెలుసుకదా, నాకు మొన్న అవకాశం ఇప్పటికీ ఆ శ్లోకం కనిపిస్తూ ఉంటుంది, ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉంది. ఇందాక ఒక ఎవరో పేరెంట్ వచ్చాడు నా దగ్గర, లాస్ట్ వీక్ ఫీల్డ్ ఒక అమ్మాయి వచ్చింది. ఆ పెళ్ళి అయిన తర్వాత భర్త ఏదో మొత్తం జరిగితే ఆ అమ్మాయికి ఇప్పుడు ఆయుధంలో కనపడేదంటే ఆస్తిగా చదువుతే ఆ ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం వల్ల అమ్మాయి ఏం చేస్తుంది, డీమార్ట్లోనో లేకపోతే ఎక్కడో పనిచేసుకుని జాబ్ పెట్టుకుంది. ఒక్క చదువు ఉండడం వల్లనే వాళ్ళు డీమార్ట్లో పెట్టుకోవాలన్నా, వ్యక్తిగతంలో పెట్టుకోవాలన్నా, రిలయన్స్ మార్ట్లో పెట్టుకోవాలన్నా వాళ్ళు మినిమం అడిగేది 10th క్లాస్ క్వాలిఫికేషన్, 10th క్లాస్ మార్కిస్ట్, 10th క్లాస్ టీసీ. ఇంకెవ్వరు ఏ గెజెట్ ఆఫీస్కి వాళ్ళు తీసుకోరు. గవర్నమెంట్ ఇచ్చిన ఒక సర్టిఫికెట్ అది తీసుకోవాలా, అది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ తీసుకోవాలి. ఇంటర్మీడియట్ తీసుకున్నాం అనుకో వీ నో దట్, మనకి తెలుసు మనం ఎలా బతకాలి, ఏ విధంగా జీవించాలని. అప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. అందువల్ల మేడం ఏదైనా చెప్తున్నాను, చదువు మాత్రం కోల్పోవద్దు, చదువు మాత్రం